యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించేదాని కొరకై దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలను అందరం కలిసి చదువుకుంటాం. తెలుగులో క్రొత్త నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 78. గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 24 వర్సెస్ 5 and 6 అందరం కలిసి చదువుకుంటాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో మరొకసారి మీకు వందనములు. మీ రక్తం చేత విమోచించి నీ ప్రజలంగా నీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు ఆత్మతో సత్యముతో యథార్థముగా మీ సన్నిధిలో మా జీవహాఫలములను అర్పించుటకు మాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన తరుణం కొరకై స్తోత్రాలు. లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి పునరుద్ధానమును ఈస్టర్గా వారు జరుపుకుంటూ ఉంటుండగా, నీ ప్రజలంగా నీ పునరుద్ధానం యొక్క అనుభవంలోనికి వచ్చినటువంటి వారమై మేము కూడా మీ సన్నిధిలో చేరి ఆరాధించేదాని కొరకై మా కృతజ్ఞత, మా జీవహాఫలములను నీకు అర్పించట కొరకై మాకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు, స్తుతిస్తుంటున్నాం. మా గొంతులు స్వరంలెత్తి మిమ్మల్ని కీర్తించగలిగిన దాన్ని బట్టి స్తోత్రములు. ఆత్మతోనూ మనసుతోనూ పాడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించాను. తిరిగి చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగమును మీరు మా కొరకై దీవించండి. మా వినికిడిలో మా మధ్యలో దాన్ని నెరవేర్చి మాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయోగ్యుని నిష్ప్రయోగం దాసుని మరొకసారి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ రక్తం చేత శుద్ధీకరించి ప్రభా మీ ఆత్మచేత మీ వాక్కు చేత నింపి కావలసిన మాటలు పరలోకపు తలంపులను మీరు అనుగ్రహించమని కోరుకుంటూ మీ దయగలిగిన హస్తములకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ వర్షమాన్ని బట్టి స్తోత్రములు. మార్గంలో ఉన్నవారిని త్వరపెట్టి తీసుకొని రండి. నిర్లక్ష్యంగా ఉన్నవారిని మీరు దృష్టి ఉంచండి ప్రభా. అంత మాత్రమే కాకుండా ఇంకా అత్యవసర పనులను బట్టి ఎవరైతే రాలేకుండా ఉంటున్నారో అటు వారికి మరొక తరుణంను మీరు అనుగ్రహించమని, శత్రువు యొక్క కనిపించని కార్యాలన్నీ లయపరచండి. మా మీద మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఈ స్థలం అంతటి మీద మీ సన్నిధిని కోరుకుంటూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను పురికొల్పి సిద్ధపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా సహాయపడమని కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము దేవుని యొక్క ప్రేమను మనకు వెల్లడిపరిచేదిగా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం చదివితే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను అనే మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము మనకు దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము దేవుని యొక్క శక్తిని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. ముందుగా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను. చాలు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము దేవుని యొక్క శక్తిని గురించి మనకు బయలుపరుస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము దేవుని ప్రేమను వెల్లడిపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ఆ దేవుని యొక్క బలమును అది మనకు వెల్లడిపరిచేదిగా ఉంటుంది. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినాడు. వాస్తవానికి మనమైతే గుడ్ ఫ్రైడే అంటే ఫ్రైడే రోజున, శుక్రవారం రోజున సిలువ వేయబడినాము అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆయన సిలువ వేయబడింది ఎప్పుడు? ప్రవక్తలు ప్రవచించినారు. లేదంటే యేసుక్రీస్తు ప్రభు తన మరణాన్ని గురించి కూడా ప్రవచించినాడు. ఏమని? యోనా ఎలాగున మత్స్యము కడుపులో 3 రాత్రింబగలు ఉన్నాడో
అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఆయన ఉండవలసింది. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు అనంటే శుక్రవారానికి ఆదివారానికి 3 రాత్రింబగళ్ళు అవుతుందా? కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే కాదు. వాస్తవానికి అంటే లేఖనాల ఆధారం మనకేం లేదు శుక్రవారం అని. ఆ మాటను కనుక మనం ఆధారం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట చెప్పినాడు, ఈ దేవాలయం నేను 3 దినాల్లో పడగొట్టి మరలా తిరిగి లేపుతాను. కాబట్టి 3 దినముల తర్వాత దానిని లేపుతాను. ఈ 3 దినాల ప్రయాణం అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, భూస్థాపన అనేది 3 దినాల ప్రయాణం. కాబట్టి నేను అనుకుంటాను గురువారం ఉదయమే ఆయన్ని సిలువేసినారు. గురువారం ఉదయం సిలువేస్తే 3 గంటలకు ఆయన సిలువ మీద మరణిస్తే బహుశా అప్పుడు అరిమత యోసేపు దేహమును తీసుకొని వెళ్ళి ఆ రాతిలో సమాధిలో పెట్టినప్పుడు నుండి లెక్క పెట్టుకుంటే గురువారము పోనీ మధ్యాహ్నం నుండి అనుకుంటే గురువారము ఉదయము రాత్రి, తర్వాత శుక్రవారం ఉదయము రాత్రి, ఆ తర్వాత శనివారము ఉదయము రాత్రి, మరలా ఆదివారము పెందల కడనే ఇంకా చీకటితో ఉన్నప్పుడే సూర్యోదయం కాక మునిపే స్త్రీలు వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేడు, లేచి ఉన్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము బహుశా శుక్రవారం కాదు అని నేను అనుకుంటాను. అంటే ఈ లేఖనాలను కనుక ఆధారం చేసుకుంటే చాలామంది అభ్యంతరపడతారు, కోప్పడతారు, వాదిస్తూ ఉంటారు. సరే, అది వారికి వదిలిపెడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసినారు అరిమత యోసేపు. ఆ తర్వాత జరిగినటువంటి సంగతులన్నీ కూడా మనకు పరిచయమే. సమాధి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి యూదా మత ప్రవిష్టులు, జనాంగం అంతా కూడా హేరోద్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినారు, అయ్యా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బతుకున్నప్పుడు నేను 3 దినాల తర్వాత లేస్తాను అని చెప్పినాడు. ఆ మాటలు మేము విన్నాము. కాబట్టి ఒకవేళ పొరపాటున శిష్యులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకొని పోయి ఇదిగో యేసు ప్రభు లేచినాడు అని అంటారు అని చెప్పి ఆ సమాధికి రాయిని తొలిపించి దాన్ని భద్రంగా సంకెళ్ళ చేత బంధించి ఎక్కువ మంది సైనికులను అక్కడ కాపలా ఉంచితే శిష్యులు అలాంటి పని చేసేదాని కొరకే వాళ్ళు రారు అని చెప్పినారు. కాబట్టి ఏం చేసినాడు, సైన్యాన్ని పెంచినాడు, ఆ రాయిని సంఖ్యలతో బంధించి భద్రం చేసినాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును సమాధిని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన లేచే సమయానికి ఆ సంఖ్యలు ఊడిపోయినాయి, రాయి అక్కడ నుండి తొలగించబడినట్టుగా ఉంది. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఏమని ప్రచారం చేసినారు, డబ్బులు ఇచ్చి ఆ శిష్యులే ఎత్తుకొని పోయినారు, లేదంటే మరియా ఎత్తుకొని పోయింది అని మీరు ప్రచారం చేయండి అని. సైనికుల్ని ఆయనే పెట్టినాడు, బంధకాలు ఆయనే బంధించినాడు, రాతిని ఆయనే తొలిపించినాడు. అన్ని రకాలైనటువంటి భద్రతలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఉన్నప్పటికీ మరలా వాళ్ళే ప్రచారం ఏమని, శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయినారు, లేదంటే మరియా వచ్చి ఆయనను ఎత్తుకొని పోయింది అని. ఇలాగున మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. దేవుడు తన శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మరణంలో నుండి, సమాధిలో నుండి తిరిగి లేపినట్టుగా ఇక్కడ మనము లేఖన ఆధారములుగా చూస్తుంటున్నాం. కాబట్టి మన దేవుడు సజీవుడైనటువంటి వాడు, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని సెలవిచ్చి రుజువుపరుచుకుంటున్నటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన జీవితంలో ప్రభువును ఆరాధించేదానికి ఆయన పునరుద్ధానం ద్వారా కలిగినటువంటి మేళ్లను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును ఆరాధించాలి అని అంటే ఆయన ఏదో ఒకటి మనకు చేసి ఉండాలి కదా. ఆయన మన జిహ్వా ఫలములను లేదంటే మన ఆరాధనను, మన హృదయార్పణను ఆయనకు అర్పించాలి అని అంటే ఆయన ఏదో ఒకటి చేసి ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగినటువంటి కొన్ని ఆశీర్వాదములను, కొన్ని మేళ్లను దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించే దాని కొరకై ప్రయత్నం చేస్తాం. రండి, మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆయన పునరుద్ధానం వలన లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన మానవాళికి మనకు కలిగినటువంటి
కొన్ని మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. మొదటి కొరింథీ 15:17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేపబడి ఉండకపోతే ఇంకను మీరు మీ పాపములోనే ఉన్నారు. అంటే ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్గా, వ్యతిరేకమైనటువంటి పదముగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకవేళ దీన్ని కనుక మనం పాజిటివ్గా మారిస్తే ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడినారు గనక మీరు మీ పాపములలో ఇంకా లేరు, లేదంటే మీ పాపముల నుండి మీరు విమోచించబడినారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము చనిపోయినంత మాత్రము చేత మన పాపములకు క్షమాపణ దొరకలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పాపముల కొరకు చనిపోయి అలాగనే సమాధి చేయబడి ఉంటే ఇది నాన్న క్రైస్తవ్యానికి అర్థం ఉండేది కాదు. ఇది నాన్న క్రైస్తవులంగా మనం పిలువబడేదానికి ఎలాంటి ఆధారం ఉండేది కాదు. చనిపోయినటువంటి వాడు మరలా తిరిగి లేచినాడు. ఈ భూలోకంలో ఎంతోమంది మానవుల యొక్క ప్రయోజనం కొరకు, లేదంటే మానవుల యొక్క క్షేమం కొరకు మేము పుట్టినాము, లేదంటే మేము మహాత్ములము, మేము దేవుళ్ళము, దేవతలము అనబడినటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో జన్మించినారు. కానీ వారిలో చాలామంది, అనేకులు, అందరూ అని చెప్పవచ్చు, చనిపోయిన వారే కానీ తిరిగి లేచినటువంటి వారు ఎవరు కూడా లేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఆయన మరణమును జయించి, సమాధిని జయించి తిరిగి లేచిన కారణం చేత మానవాళికి ఆ కలువరి సిలువలో చేసినటువంటి ప్రాయశ్చిత్తార్థ కార్యము సంపూర్ణం చేయబడింది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే సమాధిలో ఉండుంటే మానవుని యొక్క పాప క్షమాపణ కార్యము సంపూర్ణం చేయబడి ఉండేది కాదు. కాబట్టి ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం, మనము పాపంలో ఉన్నటువంటి వారం, అంధకారంలో ఉన్నటువంటి వారం, చీకట్లో ఉన్నటువంటి వారం. కాబట్టి అలాంటి పాపస్థితిలో ఉన్నటువంటి మనలను రక్షించుట కొరకై, మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి వాడినిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించేదానికి మొదటి కారణం ఏంటంటే, ప్రభువా నీ పునరుద్ధానం వలన, నీవు తిరిగి లేచుట వలన నా పాపములు క్షమించబడి ఉన్నవి, లేదంటే నా పాపముల నుండి నేను విమోచించబడి ఉన్నాను, ఇంకా నేను నా పాపంలోనే నేను లేను. అందుకొరకే కీర్తనకారుడు అంటాడు ఒక మాట, చూడండి 49వ కీర్తనలు 49, 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహుగొప్పది, అది ఎన్నటికి తీరక. కాబట్టి ఎవరు కూడా ఏ రకంగానైనాను సరే ఎన్నటికీ తీర్చలేనటువంటి ఆ పాపపు క్రయధనము యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువ మీద మన కొరకై అర్పించబడి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆ యొక్క క్రయధనము చెల్లించబడింది. దానిలో నుండి ఆ విమోచన నీవు నేను పొందిన వారం. కాబట్టి ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు గనుకనే నీవు నేను మన పాపముల నుండి విమోచించబడిన వారం, లేదంటే మన పాపముల నుండి మనము బయటపడినటువంటి వారం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించేదానికి మొదటి కారణం ఏంటిదనంటే, ప్రభువా ఒకవేళ నీవు లేపబడి ఉండకపోతే ఇంకను నేను నా పాపములలోనే ఉండేటటువంటి వానిని, నా పాపముల నుండి విడిపించుట కొరకై ఎవరు కూడా ఎప్పటికీ ఎన్నటికీ ఏ విధము చేత కూడా నన్ను విమోచించలేరు, నన్ను ఆ యొక్క ఊబిలో నుండి తీసుకొని రాలేరు, పాపంలో నుండి నన్ను బయట పడవేయలేరు. నీ ఒక్కడవే నన్ను అలాగున చేసి ఉన్నావు, దాని కొరకై మరణించి తిరిగి లేచినావు, అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని నీవు నేను చెప్పబద్ధులమై ఉంటున్నాం. రెండవదిగా చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా
ఆయన వారికి అదృశ్యుడాయను. చాలు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతూ వారికి అనేక విషయాలను బోధిస్తూ ఈ విషయాలన్నిటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన కాలము, ఆయన చేసినటువంటి పనులు, ఆయన మరణించిన విధానము, సమాధి చేయబడినటువంటి విధానము, ఆయన తిరిగి లేచినటువంటి ఈ విషయాలన్నింటినీ వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారు గుర్తుపట్టలేకపోయినారు. అయితే ఒక స్థలంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారితో కూడా కూర్చుండి వారికి ఒక రొట్టెని ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఏం జరిగింది? వారి యొక్క కన్నులు తెరవబడినాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము ద్వారా వారి కన్నులు తెరవబడినాయి. ఆత్మీయంగా మన కన్నులు కూడా తెరవబడినాయి. యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఒకవేళ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవకుండా ఉండుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఎరగకుండా, యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా, ఆయనను సమీపించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మానవుల యొక్క జీవితాలకు లేదంటే కన్నులకు గుడ్డితనము కలగజేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఏమైంది? వారి కన్నులు తెరవబడినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభువును వారు ముఖాముఖిగా చూసేదాని కొరకైనటువంటి అవకాశం కలిగింది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తను ఒక మాట అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని కూడా చూసినట్టే. కాబట్టి దేవుణ్ణి చూసినటువంటి వారు అయినారు. ఇప్పుడు వారి కన్నులు తెరవబడినాయి, వారు దేవుణ్ణి చూసినారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా, ఆయన తిరిగి లేచట ద్వారా మానవాళికి కలిగినటువంటి రెండవ మేలేంటిదనంటే, లేదంటే మనకు కలిగిన రెండవ ఆశీర్వాదం ఏంటనంటే మన కన్నులు తెరవబడినాయి. ప్రభువా, ఒకప్పుడు గుడ్డివాడనై ఉన్నాను, అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసి ఉంటుండగా అటు గుడ్డితనములో నేను కూడా ఉండి ఎక్కడికి వెళ్తున్నానో తెలియక మార్గము ఎరగక త్రోవ తప్పి నరకానికి నాశనానికి పాత్రుడిగా ఉన్నాను. అందరూ తమకు ఇష్టమైనటువంటి మార్గంలో ఏర్పాటు చేసుకొని గొర్రెల వలె త్రోవ తప్పిపోయి దేవుని యొక్క మహిమకు దూరం అయిపోయి నిత్య నాశనానికి పాత్రుడిగా ఉంటుండగా నీ యొక్క పునరుద్ధానం ద్వారా, నీ యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా నా కన్నులను తెరిచినావు. తద్వారా నిన్ను చూడగలిగి, నిన్ను అర్థం చేసుకొని, నిన్ను గ్రహించి, నిన్ను ఎరిగేటటువంటి గొప్ప ఆధిక్యతలోనికి నన్ను నడిపించినావని ఈ ఉదయకాల సమయంలో ప్రభును ఆరాధించబద్ధులమైంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచట వలన మనకు కలిగినటువంటి మొట్టమొదటి మేలేంటిదనంటే మన పాపముల నుండి మనము విమోచించబడినాము. రెండోది, మన గుడ్డితనము తొలగిపోయి మన కన్నులు తెరవబడినటువంటి స్థితిలోనికి మనం వచ్చినాం. మూడోదిగా చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడగు అగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. కాబట్టి ఇక్కడ అగ్రిప్ప రాజు దగ్గర సౌలు ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏంటిదనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే నేను ఇంకా నా చీకటిలోనే, నా అజ్ఞానములోనే ఉండేవాడిని అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభువు లేచటం వలన అన్యజనులకు, ఈ ప్రజలకు, అన్యజనులకు అంటే మనకు కూడా కలిగినటువంటి మూడవ మేలేంటిదనంటే వెలుగు ప్రచురించబడింది. సౌలు దమస్కు మార్గములో దేవుని ప్రజలను హింసించాలని వెళ్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ తాను సాక్ష్యం ఇస్తాడు. ఏమని? మిట్ట మధ్యాహ్నము మంచి ఎండవేళ సూర్యుడు భగ్గుమని ప్రకాశిస్తున్నటువంటి సమయంలో తాను సూర్య తేజస్సు కంటే, సూర్యుని యొక్క వెలుగు కంటే కూడా ఎక్కువైనటువంటి వెలుగును తాను చూసినాడని అక్కడ సాక్ష్యం ఇస్తూ ఈ మాట అంటున్నాడు. కాబట్టి దాని యొక్క అర్థం ఏంటిదనంటే
సూర్యుని వెలుగు ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువైన వెలుగులో దేవుడు అతనికి లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించినట్టుగా ఇక్కడ చూస్తాం. అంటే అప్పటి వరకు సూర్యుడి వెలుగు కూడా తన జీవితంలో ఒక చీకటిగానే పరిగణించినాడు. చీకట్లో నేనున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి వెలుగు కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు నన్ను దర్శించింది. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడుట వలన మానవాళికి జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటిదనంటే మానవుల యొక్క జీవితంలోనికి వెలుగు వచ్చింది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక సందర్భంలో కూడా ఆ మాట రాయబడింది. చీకటిలో ఉన్నవారికిని మరణ ఛాయలో ఉన్నవారికిని గొప్ప అరుణోదయ నక్షత్రం వలె యేసుక్రీస్తు ప్రభువారు ప్రకాశించిన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన యొక్క పునరుద్ధానము మానవుల జీవితంలోనికి వెలుగుని తీసుకొని వచ్చింది. అందుకొరకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు అంటాడు, చదవండి 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చాలు చీకటిలో నుండి తన వెలుగులోనికి, అది ఎలాంటి వెలుగనంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు నన్ను నడిపించినాడు. కాబట్టి చీకటిలో, అంధకారములో, అజ్ఞాన దశలో ఉండి ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, మన జీవితం యొక్క అంతమేంటిదో ఇలాగున తెలియనటువంటి అంధకార సంబంధమైన గందరగోళమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరుణోదయ నక్షత్రంగా ఈ భూమి మీద జన్మించి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ద్వారా చీకటిలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగును ఆయన ప్రచురపరిచినట్టుగా చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దినాన క్రైస్తవుడు దేవుని అంగీకరించినటువంటి వాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా వెలుగులోనికి తీసుకొని రాబడినాడు. కాబట్టి తన జీవితానికి ఒక గమ్యం అంటూ ఉంది, తన జీవితానికి ఒక మార్గం అంటూ ఉంది. ఏ దారిలో నడుస్తున్నాడో తను తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప వెలుగును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా కలగడాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచ ద్వారా, ఆయన పునరుద్ధానముల ద్వారా పాపముల నుండి విమోచించబడి బయటపడినాం. రెండవది, ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా కనులకున్నటువంటి గ్రుడితనం తొలగిపోయి కనులు తెరవబడినటువంటి స్థితిలోనికి వచ్చినాం. మూడవది, ఆయన పునరుద్ధానం ద్వారా చీకట్లో ఉన్నటువంటి మనము ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని రాబడినాం. నాలుగవదిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు లేపబడినాడు అనంటే కేవలము మానవుల యొక్క అపరాధముల నిమిత్తమే కాదు, కానీ వారిని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన లేపబడినాడు. కాబట్టి ఆయన లేచుట ద్వారా పాపముతో అపరాధంతో ఉన్నటువంటి మానవునికి పాప క్షమాపణ కలుగుటే కాదు, కానీ వారు నీతిమంతులుగా తీర్చబడటం. నీతిమంతులు అంటే అర్థం ఏంటిది? ఇంకా వారిలో ఏ పాపము కూడా లేదు, వారు ఇంకా ఏ పాపము చేయనటువంటి వారినిగా ప్రభువు మనలను ఎంచినాడు. అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాము, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరం మోపువాడు ఎవడు? దేవుడే, ప్రభువే వారిని నీతిమంతులుగా తీర్చు. చదవండి 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు కలిగినటువంటి 4వ మేలు ఆశీర్వాదం ఏంటిదనంటే నీతిమంతులుగా తీర్చబడినాము. ఇంకా ఏ నేరము కూడా నీ మీద, నా మీద, మన మీద మోపబడదు. అంతగా ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచినాడు. నీతిమంతులుగా తీర్చబడటం అనంటే ఇంకా నేను కానీ మనము కానీ ఎలాంటి పాపము, ఎలాంటి దోషము, ఎలాంటి అపవిత్రత
మనలో లేదు. అంతగా కడగబడినటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దానికంటే కూడా ఎక్కువగా నీతిమంతులనుగా ప్రభు మనలను చేసినాడు. కాబట్టి ఇంకా మన పాపములను ఆయన తీసివేసినాడు. మన పాపములను తన వీపు వెనకాల వేసుకున్నాడు. సముద్ర అగాధంలో పడవేసినాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరిచినాడు. పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని చెప్పినాడు. కాబట్టి ఇలాంటి ప్రభువు మనలను ఎలాగ చూస్తున్నాడు అనంటే నీతిమంతులనుగా చూస్తున్నాడు. ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మానవాళికి ఇంకా ఏ పాపము కూడా వారి మీద మోపబడి ఉండలేదు. అంతగా ప్రభువు మనలను నీతిమంతులనుగా తీర్చినాడు. కాబట్టి 4వ ఆశీర్వాదం ఏంటిదంటే ప్రభు తిరిగి లేచుట ద్వారా నీతిమంతులుగా, ప్రభువా ఇంకా ఒకప్పుడు పాపం చేసినాను, ఆ పాపపు శిక్షకు కలువరి శిలువ మీద నీవు భరించినావు, అయితే నన్ను నీతిమంతురాలుగా తీర్చినావు. నా మీద ఇంకా ఏ దోషం మోపట్లేదు, నా మీద ఏ నేరము మోపబడి లేదు. అంతగా నన్ను నీతిమంతురాలుగా తీర్చినావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువును స్తుతించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు తిరిగి లేచడం వలన మనం మన పాపం నుండి విమోచించబడి బయటపడినాం. రెండవది మన కన్నులు తెరవబడినాయి. మూడవది చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినాం. నాలుగవది ఏ నేరము మోపబడక ప్రభు దృష్టిలో నీతిమంతులంగా తీర్చబడినాం. ఐదవదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన ఐదవదిగా మానవాళికి కలిగినటువంటి గొప్ప విషయము లేదంటే మేలేంటిదనంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగింది. ఏంటి నిరీక్షణ అనంటే, ఒక దినాన నీవు నేను కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి వలనే మృతి పొందుతాం. అయితే ఆయన వల్ల సిలువ వేయబడమేమో కానీ ఏదో ఒక రకంగా ఈ లోకంలో నీవు నేను మరణిస్తాం. ప్రభువును ఎందుకొరకు అంగీకరించినాము అనంటే ప్రాముఖ్యమైన సంగతి, మన మరణం తర్వాత లేదంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకొక జీవం అంటూ ఉంది, మనకొక జీవితం అంటూ ఉంది. ఆ జీవితము ప్రభువుతో కూడా ఉండేదాని కొరకే. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడను గురించి పౌలు మొదటి దెస్సలోనికైలో 4వ అధ్యాయంలో చెప్తూ ఏమంటాడనంటే, మనము ప్రభువుతో సదాకాలము ఉంటాము. కాబట్టి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటిదనంటే, ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఎక్కడుంటాం? మనము ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాం. అందుకొరకే పౌలు అంటాడు, ఇందాక మనం చదువుకున్న 1 కొరింథీ 15వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి త్వరగా, 1 కొరింథీ 15:18. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమై ఉంటాం. కాబట్టి ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినాము అనంటే, రోగం పోతుందని లేదంటే దయ్యములు వెళ్ళిపోతాయని మాకేదో నష్టం కలిగింది, ఆ నష్టం నుండి మనము ఆశీర్వాదంలోనికి వస్తామని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించే యేసుక్రీస్తు ప్రభునందు నమ్ముకొని నిరీక్షణ ఉంచినట్టయితే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యమైన స్థితి నీవు నేను ఈ లోకంలో కలిగి ఉండేవారు. కాబట్టి కేవలం ఈ లోకం మట్టుకే కాదు, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే కాదు, కానీ ఈ లోకము దాటిన తర్వాత లేదంటే ఈ జీవితము ముగించబడిన తర్వాత నిత్యత్వం అనేది ఒకటి ఉంది. అది నరకములో కానీ పరలోకంలో కానీ ఆ నరకం నుండి తప్పించబడి ప్రభువుతో కూడా సదాకాలం ఉంటామనేటటువంటి అతి గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచడం వల్ల కలిగింది. అందుకొరకే పౌలు అంటాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వారు నిద్రించినా కూడా ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? సమాధుల్లో నుండి లేపబడతారు. ఆ తర్వాత మేల్కొని ఉన్న మనము లేదంటే సజీవులమైన మనము ప్రభువును కలుసుకుంటాం. కాబట్టి నిద్రించిన వారిని గురించి చెప్పినటువంటి గొప్ప మర్మం ఏంటిదంటే, వారు ఒక దినాన లేపబడతారు. భూమిలో నాటబడినటువంటి విత్తనము మరలా మొలకెత్తునట్లుగా
క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడినట్లుగా, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడినట్లుగా, జీవము లేనటువంటిదిగా విత్తబడి జీవము కలిగినటువంటి మహిమ కలిగినటువంటి శరీరముగా లేపబడుతుందని, ఇలాంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ అంతా కూడా కలిగేదానికి గల కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం. ఆయన లేవకుండా నేను ఇవన్నీ చేస్తాను అని అంటే ఏమాత్రం కుదరదు కదా. ఆయన లేవకుండా నేను ఇలాంటి నిరీక్షణను మీకు ఇస్తాను అని అంటే ఏమాత్రం కూడా కుదరదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆ అనుభవం గుండా వెళ్ళి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నేను లేచినట్టుగానే నన్ను విశ్వసించిన వారు కూడా లేస్తారు. అందుకొరకే ఈ లోకం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచొద్దు, ఈ లోకం మట్టుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవద్దు. ఈ లోకము దాటిన తర్వాత, లేదంటే ఈ లోకము ముగించబడిన తర్వాత ఇంకో ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు కదా. అంటే 10 సంవత్సరాలకు ఎన్ని రోజులు? 3650 రోజులు. 100 సంవత్సరాలకు ఎన్ని రోజులు? 36,500. అంతేనా? ఒకవేళ ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికినాడు అని అనుకుంటే ఎన్ని రోజులు బ్రతుకుతున్నాడు? 36,000. అంతేనా? 100 సంవత్సరాలు ఖచ్చితంగా 100 సంవత్సరాలు పెట్టుకుంటే, 100 సంవత్సరాలు కూడా లేదండి, వాక్యంలో ఏమనుంది? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు 70 కాదు 60కే వచ్చేసింది కదా. ఇంకా తక్కువ అయిపోతుందేమో ఫ్యూచర్లో చెప్పలేం. 100 సంవత్సరాలు పెట్టుకుందాం యావరేజ్గా. అయినా కూడా మానవుని యొక్క జీవితం ఎన్ని దినాలు? ఈ 36,500 రోజుల మట్టుకే యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ ఉంచితే దానికంటే దౌర్భాగ్యం లేదు. దీనికంటే ఇంకా ఎన్నో రెట్లు, ఎంతో ఎక్కువ శాశ్వత కాలము, ఇంకా మరణము లేనటువంటి ఆ యొక్క నిత్యత్వం అంతా కూడా, నాశనం లేనటువంటి నిత్యత్వం అంతా కూడా నీవు నేను అనుభవించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడాలి. అందుకొరకే దేవుడు తన శక్తిని బట్టి మరణము ఆయనను బంధించి ఉంచలేదు, సమాధి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, సంఖ్యలో ఆయన్ని బంధించి ఉంచలేకపోయినావు, రాతి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, సైనికులు ఆయన యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయినారు. కాబట్టి దేవుడు తన శక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని లేపుట ద్వారా మానవాళికి కలగజేసినటువంటి 5వ ఆశీర్వాదం ఏంటిదనంటే, ఎలాగనో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినాడో అలాగే మీరు కూడా తిరిగి లేస్తారు, నిత్యత్వంలో ఆయనతో పాటు ఉంటారనేటటువంటి శుభప్రదమైన సంతోషకరమైనటువంటి జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అందుకొరకే పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. ఒక దినాన నేను క్రీస్తుతో కూడా ఎల్లకాలము సదాకాలము ఆయనతో ఉంటాననేటటువంటి అతి గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచడం ద్వారా మానవాళికి కలిగింది. కాబట్టి ఈ లోకం మట్టుకే విశ్వసించేవారు ఈ లోకం మట్టుకే ఉంటారు, ఆయన పునరుద్ధానంలో పాలు పొందలేరు. అందుకొరకే మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు అనే మాట రాయబడింది. కాబట్టి ఆ పునరుద్ధానంలోనికి దేవుడు మనల్ని తీసుకొని అటు ధన్యతను ప్రభు మనకి ఇచ్చి ఉంటుండగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఇట్టి 5 మేళ్ళు తన పునరుద్ధానము ద్వారా మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించబద్దలమై ఉంటున్నాం. త్వరగా చెప్పండి. మొట్టమొదటిగా ఆయన తిరుగు లేచట ద్వారా మన పాపముల నుండి విమోచించబడి బయటపడినాం. రెండవది, మన యొక్క కన్నులు తెరవబడినాయి. ఒకప్పుడు గుడ్డితనంతో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే ప్రభువు మన కన్నులను తెరిచినాడు. మూడవది, ఆయన పునరుద్ధానం ద్వారా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినాం. నాలుగవది, నీతిమంతులుగా తీర్చినాడు, ఇంకా ఏ నేరము మన మీద మోపబడి లేదు. ఐదవదిగా, జీవంతో కూడినటువంటి నిరీక్షణ, ఒక దినాన ప్రభుతో కూడా ఉంటాను అని జీవంతో కూడినటువంటి నిరీక్షణ ఇచ్చినాడు. ఒక దైవజనుడిని అడిగినారంట. ఆయన తిరిగి ట్రైన్లో ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్తూ ఉంటే తన యొక్క ఒక కుమారుడు చనిపోయినాడంట. ఒక కుమారుడు అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడంట. ఆయన తిరిగి వెళ్తూ ఉంటే క్షేమంగా వెళ్తున్నారా బ్రదర్ అని ఎవరో ఫోన్ చేసి అడిగినారంట. ఆయన అన్నాడంట, క్షేమంగా వెళ్తే ఈ కొడుకు దగ్గరికి వెళ్తా, క్షేమంగా వెళ్ళకపోతే ఆ కొడుకు దగ్గరికి వెళ్తా. అంటే చూడండి ఎంత గొప్ప నిరీక్షణ ఉందో.
ఒకవేళ వెళ్తే ఇక్కడికి వెళ్ళలేకపోతే ఎక్కడికి వెళ్తా? నా దేవుని దగ్గర, అక్కడ నా కొడుకున్నాడు, ఆ కొడుకు దగ్గరికి నేను వెళ్తాను. కాబట్టి అలాంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చి ఉంటుండగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పునరుద్ధాన దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన పునరుద్ధానం ద్వారా, తన తిరిగి లేచి ద్వారా మనకిచ్చినటువంటి ఇటు మేళ్లను జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించడం కొరకై ప్రభు మనకు సహాయం చేయనుగాక.